వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో షాకింగ్ సీన్ జరిగింది. కొత్త సర్పంచ్ భర్త నడిపిన థార్ కారు కింద పడి గ్రామానికి చెందిన 7 ఏళ్ల సౌజన్య అనే పాప మృతి చెందింది. ఇటీవల సర్పంచ్గా గెలిచింది కమ్లీబాయ్. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. గ్రామంలో సంబరాలు చేశారు సర్పంచ్ భర్త పెంటయ్య. గుమిగూడిన జనంలోంచి పెంటయ్య కారు వెళ్ళింది. సౌజన్యం చూసుకోకుండా సర్పంచ్ భర్త కారు నడిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. సర్పంచ్ భర్త తీరుపై స్థానికులు మండిపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌజన్య తన కారు కింద పడలేదంటూ పెంటయ్య వాగ్వాదాన్ని దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొత్త సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారిగా విజయోత్సవ ర్యాలీలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కమ్లీబాయ్ సర్పంచ్గా గెలిచిన నేపథ్యంలో ఆమె భర్త పెంటయ్య విజయోత్సవ ర్యాలీ తీస్తున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో రాకంచెర్ల గ్రామంలో అయితే విషాదాన్ని నింపిందని చెప్పాలి. సర్పంచ్ భర్త నడిపిన తారు కారు కింద పడి 7 ఏళ్ల సౌజన్య అనే చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఒకసారిగా ఆ పాప కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఏడ స్టార్ట్ అయింది, పిల్ల ఏడ చనిపోయింది. నాకైతే తెలియదు. వాడు రొట్టెలు తీసుకొని ఊర్లోకి పికానికి వస్తాడు. రొట్టెలు తీసుకొని ఆ టైంలో నీ అయ్యే దగ్గర ఇల్లు ఇల్లు ఎవరైనా పెట్టి కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు మాకైతే తెలియదు. వచ్చింది బాంబులు చేసి విను. ర్యాలీ ఏడ స్టార్ట్ అయింది, పిల్ల ఏడ చనిపోయింది. నాకైతే తెలియదు. వాడు రొట్టెలు తీసుకొని ఊర్లోకి పికానికి వస్తాడు. రొట్టెలు తీసుకొని ఆ టైంలో నీ అయ్యే దగ్గర సర్పంచ్ భర్త తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌజన్య తన కారు కింద పడలేదంటూ పెంటయ్య తిరిగి వాగ్వాదం తిరగడంతో వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. విజయోత్సవ ర్యాలీలో కారు నడుపుతున్నప్పుడు కనీసం సోయి ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కారు కింద పాప పడి చనిపోతే అసలు తన కారు కింద పడలేదంటూ పెంటయ్య వాగ్వాదం చేయడం ఏంటంటూ వాళ్ళంతా కూడా తిరిగి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పాప కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. ఇంటికి వస్తుంది సందులో మన మధ్య సందులో వస్తున్నది. స్పీడ్ ఉండేది కారు, స్పీడ్ ఉండేది. వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎదుముకొని పోయిండు. స్పీడ్ ఎక్కువ ఉండేది. ఆడు వేసుకొని పోయింది. ఆడు పిల్ల ఆడబడ్డది. నేను ఊరికొస్తాను వెంటనే మా మిట్టు అని వచ్చిన ఊరికొచ్చే వరకు వాడు ముందరకు ఆపిండు. అనిలో ఇంటికాడ ఆడో ఆపిండు. ఆ పెట్టాలకల్లా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తం అయింది. నా చేతికంత ఆమె కాళ్ళు ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకున్నా. ర్యాలీ చూస్తుండే సారు. నా మోహన్కి ధైర్యం ఉండే సారు. ఇంటికి వస్తుంది సందులో మన మధ్య సందులో వస్తున్నది. స్పీడ్ ఉండేది కారు, స్పీడ్ ఉండేది. వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎదుముకొని పోయిండు. స్పీడ్ ఎక్కువ ఉండేది. ఆడు వేసుకొని పోయింది. ఆడు పిల్ల ఆడబడ్డది. నేను ఊరికొస్తాను వెంటనే మా మిట్టు అని వచ్చిన ఊరికొచ్చే వరకు వాడు ముందరకు ఆపిండు. అనిలో ఇంటికాడ ఆడో ఆపిండు. ఆ పెట్టాలకల్లా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తం అయింది. నా చేతికంత ఆమె కాళ్ళు ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకున్నా. ర్యాలీ చూస్తుండే సారు. నా మోహన్కి ధైర్యం ఉండే సారు.
నీకు ఇంటికి వస్తుంది సందులో ర్యాలీలో మన మధ్య సందులో వస్తున్నది స్పీడ్ ఉండేది కారు స్పీడ్ ఉండేది వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎందుకొని పోయిండు స్పీడ్ ఎక్కువ ఉండేది ఆడు వేసుకొని పోయింది పిల్ల ఆడబడ్డది నేను ఉరికొస్తాను వెంటనే మా మిట్టాను రోజున. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ కమలీబాయి పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య అనే 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమలీబాయి అలాగే ఆమె భర్త పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిన్నారి సౌజన్య కారు కింద పడి తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో కారు ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తే సర్పంచ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్తులకు పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో ఉద్రిక్తత కొంతమేర తగ్గింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ఓ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ ఓ చిన్నారి ప్రాణానికి సంకటంగా మారింది. ఆ ర్యాలీలో ఆ చిన్నారి ఒకసారి మనం ఆ బాక్స్లో చూడొచ్చు. మృతి చెందిన చిన్నారికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సౌజన్య అని 7 ఏళ్ల ఈ పాప ఆ థార్ కార్ కింద పడి మృతి చెందింది. అయితే ఆమె తల్లి చెప్తున్న వివరాల ప్రకారం అత్యంత వేగంగా ర్యాలీలో కారు నడుపుతున్న సర్పంచ్ భర్త కారు కనీసం ఎవరు ఉన్నారో లేరో చూసుకోకుండా వేగంగా కారు నడపడంతో కారు కింద పడి ఆ పాప చనిపోయిందని చెప్తున్నారు. అయితే పెంటయ్య మాత్రం అంటే సర్పంచ్ భర్త ఆ అమ్మాయి కారు కింద పడలేదంటూ వాగ్వాదం దిగడంతో ఇక్కడ గొడవ ముదిరింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. మా ప్రతినిధి విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, ఈ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ కాస్త విషాదంగా మారినట్టుగా కనిపిస్తోంది. పాప కారు కింద ఎలా పడింది, కనీసం ఆ వ్యక్తి చూసుకోలేదా? కనీస సోయి లేకుండా ఒక పాప ప్రాణం తీసిన ఆ సర్పంచ్ భర్త ఇప్పుడు అసలు తన కారు కిందే పడలేదంటూ వాగ్వాదాన్ని దిగడం, ఇదంతా ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. సర్పంచ్ గా కమలీబాయ్ అనేటువంటి లేడీ అక్కడ ఆ రాంకంపూర్ ర్యాలీ నిర్వహించారు. అతని సర్పంచ్ కమలీబాయ్ భర్త పెంటయ్య ర్యాలీలో కార్ని తీసుకొచ్చి తనని ఆ ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ ర్యాలీకి వచ్చినటువంటి సౌజన్య తల్లిదండ్రులు కూడా రైట్, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మా ప్రతినిధి విజయ్ వాయిస్ కొంత ఇబ్బందిగా ఉంది. నేను మళ్ళీ విజయ్తో మాట్లాడి మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ పూర్తిగా విషాదంగా ముగిసిందని చెప్పొచ్చు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో కమలీబాయి సర్పంచ్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారింది. ర్యాలీలో సౌజన్య అనే 7 ఏళ్ల బాలిక కారు కింద పడి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అయితే ర్యాలీలో కారు కింద పడలేదంటూ సర్పంచ్ భర్త పెంటయ్య వాదించడం గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. సర్పంచ్ భర్త వ్యవహార శైలితో గ్రామస్తులంతా తిరగబడ్డారు. తన కారు కింద పడలేదని వాగ్వాదం చేయడం ఏంటంటూ గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్, ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఆ విజయోత్సవ ర్యాలీ కాస్త విషాదంగా మారిన పరిస్థితి కనబడుతోంది. పైగా సర్పంచ్ భర్త వాదన చాలా భిన్నంగా ఉంది. ఏం జరుగుతుంది, పోలీసులు ఏమంటున్నారు? యశ్రామ్ దాస్, అయితే కమలీబాయి అనేటువంటి మహిళ అక్కడ రాకంచెర్లలో సర్పంచ్ గా విజయం సాధించింది. విజయం సాధించిన అనంతరం తన భర్త పెంటయ్య విజయోత్సవ ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలోనే సౌజన్య తన తల్లిదండ్రులతో పాటు ఆ ర్యాలీకి కూడా వెళ్ళింది. అనుకోకుండా ప్రమాదవశాత్తు సౌజన్య కారు ముందుకు వెళ్ళినట్లు కూడా
తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. కానీ అది గమనించకుండా పెంటయ్య విజయోత్సవ ర్యాలీని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి తరుణంలోని నిర్లక్ష్యంగా కారు అక్కడ మహేంద్ర తార్ కార్ తోని ర్యాలీ నిర్వహించారు. ఆ తార్ కార్ ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతూ సౌజన్య పైకి కారు ఎక్కించినట్లే కూడా సౌజన్య తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఆ సౌజన్య అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తీవ్ర ఆందోళన అయితే తల్లిదండ్రులు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఆ ర్యాలీలో తన కారు కింద సౌజన్య పడలేదంటూ కూడా కమలిబాయి భర్త వెంటనే అయితే వాదిస్తా ఉన్నాడు. దీంతో గ్రామస్తులకు అక్కడ ఉన్నటువంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి వెంటయ్యకు కూడా ఇద్దరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి రాకంచెరులో. అయితే దీంతో పోలీసులు సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలు కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రాగానే కాస్త ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయని చెప్పాలి. రెండు వర్గాలు కూడా వెనక్కి తగ్గాయి. అయితే సౌజన్య కారు కింద పడలేదు, తను ఎలా చనిపోయిందో నాకు తెలియదు అంటూ కమలీబాయి భర్త పెంటయ్య అయితే చెప్తా ఉన్నాడు. బట్ పెంటయ్య కావాలని నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేయడం వల్లనే తమ కూతురు తమకు ఈ రోజు లేకుండా పోయింది అంటూ కూడా సౌజన్య తల్లిదండ్రులు అయితే వాదిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గ్రామస్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించి అసలు పెంటయ్య నిర్లక్ష్య పూరితమైనటువంటి డ్రైవింగ్ వల్లనే సౌజన్య చనిపోయిందా లేకపోతే మరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెంటయ్య నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లనే సౌజన్య చనిపోయిందంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అనేవి పోలీసులు అయితే సేకరిస్తా ఉన్నారు. సో అత్యంత దారుణంగా విజయోత్సవ ర్యాలీ కాస్త పూర్తిగా విషాదకరమైనటువంటి వార్తగా మిగిలిపోయిందని చెప్పాలి. 7 ఏళ్ల పాప కనీసం ప్రపంచంగా ఎలా ఉంటుందో తెలియని ముక్కు పచ్చలైనటువంటి పాపను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పాలి. రామ్దాస్, ఈ వార్తతోటి అక్కడ ఉన్నటువంటి రాకంచర్లు అంతటా కూడా విషాద ఛాయను అలుముకున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో రాకంచెర్లలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారింది. సౌజన్య అనే 7 ఏళ్ల చిన్నారి ఆ సర్పంచ్ భర్త కారు టైర్ల కింద నలిగి బలైపోయింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు సర్పంచ్ భర్తపై తిరగబడ్డారు. అయితే గ్రామస్తులతో సర్పంచ్ భర్త విచిత్రమైన వాదనకు దిగారు. అసలు అమ్మాయి తన కారు టైర్ల కింద పడలేదంటున్నారు. మరి ఎలా చనిపోయి ఉంటుంది? ఈ ఘటనపై పోలీసులు నిజ నిర్ధారణ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు. వాడు రొట్టెలు తీసుకొని ఊర్లో ఏం బిర్యానీకి వస్తాడు రొట్టెలు తీసుకొని ఆ టైంలో నీ అయ్యే దగ్గర ఇల్లు ఇల్లు